హాయ్ మామ, ఒక మంచి ప్రేమ కథ. అవార్డ్ విన్నర్స్ అందరూ ఈ సినిమాకే పనిచేశారు. ఈటీవీ ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేసింది. సీనియర్ యాక్ట్రెస్ రోహిణి గారు, మనకి ఎంతో ఇష్టమైన ఇంకో రోహిణి గారు, సముద్రకని గారు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్రముఖ రైటర్ వోల్గా గారి రైటింగ్స్లో, అక్కినేని కుటుంబరావు గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. దివాళీ స్పెషల్గా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకు మంచి అటెంప్ట్, మంచి డైలాగ్స్, మంచి యాక్టర్స్, మొత్తంగా మంచి సినిమా. బట్ ఈ జనరేషన్ ఆడియన్స్కి ఈ ట్రీట్మెంట్ నచ్చుతుందా అంటే కష్టమే అని చెప్తాను. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జనరేషన్ ఆడియన్స్ కోసమే తీసిన సినిమా ఇది. వాళ్ళు చూడటము, ఎంజాయ్ చేయటము చాలా కష్టం ఈ సినిమాని. డిఫరెన్స్ చెప్పాలి అంటే ఇదే సినిమాని సినిమాటిక్ లిబర్టీతో తీస్తే శతమానం భవతి. బట్ ఇది కూడా అలా తీసి ఉంటే చూసేవారేమో. బట్ సినిమా చూస్తున్నంతసేపు బుక్ చదువుతున్న ఫీల్ తప్ప సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాదు మామ. ఇలాంటి నడక వీక్లీ స్టోరీస్లోనో, నోవెల్స్లోనో, సీరియల్స్లోనో బాగుంటుంది, కానీ సినిమాగా అయితే చాలా కష్టం మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ముసలి వాళ్ళు అయ్యాక తల్లిదండ్రులు పిల్లల తోడు కోరుకుంటారు, కానీ పిల్లలు వాళ్ళని పట్టించుకునే సమయం కూడా లేకుండా బిజీ అని గడుపుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు పెద్దలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? డబ్బు కన్నా, ఉద్యోగం కన్నా ప్రేమ గొప్పది అనే పాయింట్ని ఈ టీము ఈ సినిమాతో డిస్కస్ చేయాలని చేసిన అటెంప్ట్ ఈ సినిమా. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే డైలాగ్స్ మామ చాలా బాగున్నాయి. ప్రతి డైలాగు మనం ఆలోచింపజేస్తుంది. చెప్పాను కదా బుక్కిష్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ డైరెక్టర్. ఈ సినిమా చెప్పడానికి ఎంచుకున్న విధానం అందరికీ నచ్చదని తెలుసు, బట్ ఆయన ఏం చెప్పాలనుకున్నారో దానికి స్టిక్ అయ్యి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చెప్పటం. నెక్స్ట్ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్. వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు మామ. వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళ గురించి ఎంతకన్నా మనమేం చెప్పగలం. రోహిణి గారు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చే సీన్ దగ్గర నుంచి సినిమా చూసే విధానం కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్లు. మెయిన్ లీడ్స్ని పక్కన పెడితే ఎవరి పర్ఫార్మెన్స్లు కూడా న్యాచురల్గా ఉండవు. మెయిన్గా డాక్టర్ అండ్ శంకర్ క్యారెక్టర్ చేసిన పర్ఫార్మెన్స్లు అయితే అస్సలు బాగోవు మామ. అండ్ సినిమా మొత్తం సినిమాలా కాకుండా పుస్తకం చదువుతున్నట్టు ఉండడం కూడా మైనస్సే. సినిమా నడక చాలా స్లోగా ఉంటుంది. స్టార్టింగ్ 30 minutes మరీ మెలో డ్రామాటిక్గా ఉందేమో అని అనిపిస్తుంటుంది. సినిమా లెంత్, సాంగ్స్ ఇవేవి ఎప్పటి సినిమాలా అనిపించవు, ఇప్పటి సినిమా అనిపించేలా చెయ్యవు. ఎగ్జాంపుల్ చెప్పాగా, సినిమాటిక్గా తీస్తే శతమానం భవతి అని. సినిమాగా చూడాల్సి వస్తే మళ్ళీ ఆ సినిమానే చూస్తే సరిపోతుంది. ఓవరాల్గా అందరికీ నచ్చే సినిమా కాదు. ఇప్పటి జనరేషన్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఆపేస్తారు మామ. బట్ 40+ ఉన్న వాళ్ళు ఈ సినిమా మొత్తం చూస్తారు, నచ్చొచ్చు కూడా వాళ్ళకి. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఈ సినిమా తీసిందే ఈ జనరేషన్ కోసం. బట్ ఒక్కసారి ట్రై అయితే ఇవ్వచ్చు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.